సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కాళ్లకు 6 కిలోల 2 వెండి తొడుగులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ ఉత్సవాలు బోనాల నేడు వైశాఖ పౌర్ణమి నుంచి ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మళ్లీ పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాలలో లక్షలాది మంది పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకుంటారని అన్నారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమైన జాతర ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. కాకతీయుల కాలం నాటి హుస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంతో పాటుగా నెల రోజుల పాటు వైశాఖ పౌర్ణమి నుంచి మళ్లీ పౌర్ణమి దాకా వేడుకలు జరుగుతూ ఉన్నాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. హుస్నాబాద్ నాయకులు, అధికారులు, ప్రజలంతా కూడా మీ అందరికీ ఆతిథ్యం ఇచ్చి ఇక్కడ వేడుకలు శుభప్రదం చేయడానికి వాళ్ళంతా కూడా ఇందులో భాగస్వాములైతే ఉన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆనాడు కాకతీయుల కాలంలో, దాని తర్వాత సర్దార్ సర్వాయి పాపన్నతోటి ఈ యొక్క ఇలవేల్పుగా కొంగు బంగారంగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడు ఏ కోరిక భక్తులందరూ ఇతర జిల్లాల నుంచి పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం ప్రభుత్వ పక్షాన తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలి. హుస్నాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా అన్ని పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని సందర్భంగా విజ్ఞప్తి చేస్తారని వేడుకుంటా ఉన్నాం.